వెల్కమ్ బ్యాక్ తెలుగు రివ్యూస్ 9. ఈరోజు అయితే పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు పంజాబ్ అయితే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముంబై ఇండియన్స్ సీరియల్గా 7 మ్యాచెస్ గెలిచిందంటే ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్లో 1-2 ప్లేస్లో వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ పంజాబ్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ మ్యాచ్ నుండి ఈ సిరీస్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అదేవిధంగా ముంబైని కూడా బూమ్రాను కూడా కట్టడి చేసి పంజాబ్ మాత్రం 1-2 ప్లేస్కి అయితే టాప్ 2 ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది. టాస్ గెలిచి అయితే పంజాబ్ అయితే ఫీల్డింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ ఈరోజు మాత్రం బ్యాటింగ్లో అయితే కొద్దిగా నిరాశను అయితే కల్పించడం జరిగింది. ఎక్సలెంట్ బ్యాటింగ్ లైనప్ ఉండి ఎక్సలెంట్ వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్లు ఉన్నా కానీ ఈరోజు మాత్రం ముంబై అయితే సరిగా అయితే మ్యాచ్ అయితే బ్యాటింగ్ అయితే చేయలేదు. టాస్ గెలిచి అయితే పంజాబ్ అయితే ఫీల్డింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ ఈరోజు మాత్రం బ్యాటింగ్లో అయితే కొద్దిగా నిరాశను అయితే కల్పించడం జరిగింది. ఎక్సలెంట్ బ్యాటింగ్ లైనప్ ఉండి ఎక్సలెంట్ వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్లు ఉన్నా కానీ ఈరోజు మాత్రం ముంబై అయితే సరిగా అయితే మ్యాచ్ అయితే బ్యాటింగ్ అయితే చేయలేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ముంబైకి టాప్ 4లో ఉన్న ముంబై ఈ మ్యాచ్ గెలిచినట్లయితే టాప్ 2లో ఉన్న ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయేది. కానీ సరైన టైంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అయితే సరైన విధంగా అయితే ఆడలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్లో ఎక్సలెంట్ ఆడి ఈ మ్యాచ్లో ఒక భారీ స్కోర్ చేసినట్లయితే ఖచ్చితంగా ముంబైకి ఒక చెప్పుకోదగ్గ స్కోర్ అయితే వచ్చి మ్యాచ్ అయితే గెలిచి ఉండేది. కేవలం ఈరోజు 24 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయితే అవడం జరిగింది. ముంబై ప్లేయర్స్లలో తిలక్ వర్మ కూడా చాలా మ్యాచ్లు ఎక్సలెంట్ ఆడింది. కానీ ఈ మ్యాచ్లో అయితే వెంటనే అయితే అవుట్ అవ్వడం, ఒక 1 రన్ మాత్రమే చేయడం జరిగింది. విల్ జాక్సన్ కూడా తక్కువనే స్కోర్ చేసి వెంటనే అవుట్ అయ్యడం జరిగింది. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ వచ్చి మ్యాచ్ని అయితే ఒక భారీ స్కోర్ తీసుకోవడానికి అయితే చాలా అయితే ట్రై చేసి ఒక హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది. సూర్యకుమార్తో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఒక భారీ స్కోర్ చేయడానికైతే ట్రై చేశారు. ఒక చెప్పుకోదగ్గ స్కోర్ అయితే చేశారు. కానీ ముంబై ఇండియన్ బ్యాట్స్మెన్లకు ఎంత పవర్ ఉందో అంత స్కోర్ అయితే ఈరోజు అయితే చేయలేదని అయితే చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్లో ఒక 200+ కొట్టాల్సిన పిచ్ ఇది. కానీ సరైన పంజాబ్ బౌలర్ల యొక్క బౌలింగ్ ఎక్సలెంట్ వేయడం వలన 184 రన్స్కి 7 వికెట్లు కోల్పోయి అయితే 20 ఓవర్లలో చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్లలో హైయెస్ట్ స్కోర్ అయితే సూర్యకుమార్ యాదవ్ 57 రన్స్ అయితే కొట్టడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ 24 రన్స్ అయితే కొట్టడం జరిగింది. హార్దిక్ పాండ్యా 26 రన్స్ అయితే కొట్టి టాపర్గా అయితే ఉండడం అయితే జరిగింది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ అయితే 2 వికెట్లు అయితే తీసుకొని టాపర్గా అయితే ఉండడం జరిగింది. అంతేకాకుండా ఎం జాన్సన్ కూడా 2 వికెట్స్ తీసుకొని ముంబై ఇండియన్స్ని అయితే ఎక్కువ రన్లు రాకుండా అయితే కట్టడి చేయడం అయితే జరిగింది. ఎక్సలెంట్ అంటే బౌలింగ్ భారీ స్కోర్ పోకుండా అయితే పంజాబ్ బౌలర్లు కట్టడి అయితే చేయడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ పెట్టిన పంజాబ్ మాత్రం 2 ఓపెనర్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. ముంబై బౌలర్లలో ఫస్ట్ 2 ఓవర్స్ 3 ఓవర్స్ అయితే ఎక్సలెంట్ అయితే వేయడం జరిగింది. పంజాబ్ బ్యాటర్స్ అయితే ప్రభ్రం సింహ అయితే కొద్దిగా స్లోగా ఆడి వెంటనే 13 రన్స్ కొట్టి వెంటనే అయితే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఇంగ్లాండ్స్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే ఫాస్ట్గా అయితే చేయడం జరిగింది. రన్ అవుట్ అయిన తర్వాత ప్రియాంశ్ ఆర్య ఇంగ్లాండ్స్ కలిసి 109 రన్స్ అయితే చేసి పంజాబ్ విజయంలో అయితే ఎక్సలెంట్ అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చి విజయంలో ముఖ్య పాత్ర అయితే పోషించడం జరిగింది. వీరిద్దరు 109 రన్స్ కొట్టి ముంబై ఇండియన్స్ మాత్రం ఓడించడంలో ముఖ్యమైన పాత్ర అయితే చేయడం జరిగింది. ప్రియాంశ్ ఆర్య 62 రన్స్ కొట్టి అయితే అవుట్ అయ్యడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కడ స్లో ఆడకుండా చాలా ఫాస్ట్గా అయితే ఆడడం జరిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్స్ 73 రన్స్ కొట్టి అయితే అవుట్ అయ్యడం జరిగింది. అప్పటికే పంజాబ్ ఇండియన్స్ బౌలర్లను అయితే ఉతికి ఆరేయడం అయితే జరిగింది. అప్పటికే దాదాపుగా 99% పంజాబ్ గెలుపు ముంగిట్లో అయితే ఉండడం అయితే జరిగింది. పంజాబ్ మాత్రం 187 రన్స్ 3 వికెట్లు కోల్పోయి అయితే మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ టాప్ 1-2లో ఉండే ప్లేసులలో అయితే ఫస్ట్ టీమ్గానే అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ నెక్స్ట్ రేపు జరిగే ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ జరిగిన మ్యాచ్లో ఎవరైతే ఒకవేళ ఆర్సీబీ గెలిచిందనుకోండి టాప్ 2కి వెళ్ళిపోతుంది.
జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే ఆడడం జరుగుతుంది. ఒకవేళ ఎల్ఎస్జీ గెలిస్తే మాత్రం ఫైనల్ ఎలిమినేటర్ రౌండ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఈ మ్యాచ్లో హైయెస్ట్ స్కోరర్గా అయితే ఇంగ్లీష్ 73 రన్స్ అయితే కొట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రియాన్స్ ఆర్య 62 రన్స్ అయితే కొట్టడం జరిగింది. అదే పంజాబ్లోనే శ్రేయస్ అయ్యర్ కూడా 23 రన్స్ కొట్టి అయితే టాప్ స్కోరర్గా ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్లో అయితే శాంటర్ ఒక 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా బూమ్రా ఎక్సలెంట్ బౌలర్ అయినా కానీ తనను ఒక్క వికెట్ మాత్రమే తీసుకొని ముంబై ఇండియన్స్ అయితే ఓడిపోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.